ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణలో బీజేపీ భవిష్యత్తుపై జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి అనేది ఆయన చెప్పినటువంటి మాట. ప్రజా సేవ, ప్రజా పోరాటాలతోనే అధికారంలోకి వస్తామని చెప్పారు నితిన్ నబీన్. కార్యకర్తల సంకల్పం వల్లే బెంగాల్లో విజయం సాధించామని కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రజా పోరాటాలు చేయాలని కార్యకర్తలు నాయకులకు పిలుపునిచ్చారు. ప్రజా సేవ పోరాటాలతోనే తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ హైదరాబాద్కు చేరుకున్న ఆయన రంగారెడ్డి గ్రామీణ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. रंगारेड्डी रूरल आज के दिन जो हमारे 9 जिले रंगारेड्डी रूरल, आदिलाबाद, आसिफाबाद, निर्मल, कामारेड्डी, सिद्दीपेट, मेदक, वनापर्ती और नगर कुल्लम, इन 9 जिलों में आज जो कार्यालय का उद्घाटन हुआ है वो कार्यालय हमारे लिए एक संकल्प का केंद्र है. हम सबको अपने उद्देश्यों को पूर्ति के लिए और भारतीय जनता पार्टी जिस दिशा में, जिस गति से लगातार इस देश के लोगों की सेवा में लगी है, हम मानते हैं कि हम भाजपा कार्यकर्ता जो लगातार राष्ट्र प्रथम, नेशन फर्स्ट, पार्टी नेक्स्ट और सेल्फ लास्ट की विचारधारा से काम करने वाले कार्यकर्ता, आज ये कार्यकर्ताओं का कहीं ना कहीं ये संकल्प का केंद्र है, जहां से अपने विचारों को हम आत्मसात करते हैं, विचारों को लेते हैं और इन विचारों के साथ जनता के बीच में जाकर कहीं ना कहीं अपने उन पर सेवा के भाव से अपने विचारों को जनता के बीच में लेके जाते हैं. बहुत ही समर्पण भाव से काम किया है. मैं उन सभी वरिष्ठ कार्यकर्ताओं को जिन्होंने इस लंबे कालखंड में भारतीय जनता पार्टी के कमल को हमेशा खिलाने के लिए संघर्ष किया, परिश्रम किया, अपना बलिदान दिया, मैं आज उनको भी याद करता हूं, स्मरण करता हूं, उनको नमन करता हूं और स्पष्ट रूप से उन विपक्ष के साथियों को जवाब देना चाहता हूं कि भारतीय जनता पार्टी का कार्यकर्ता 1980 से जिस सेवा भाव से लगा है, आने वाले वर्षों में तेलंगाना के एक मोहल्ले के गांव और कस्बे से भी भाजपा का कमल खिलेगा. मित्रों, हम जानते हैं पूर्व के कालखंडों में कई बार हमें जो हम उम्मीद करते थे वो आंकड़ों की जीत नहीं मिली है, पर हमें मालूम है कि आज देश का एक एक प्रांत धीरे धीरे भाजपामय हो रहा है, भगवामय हो रहा है. मित्रों, इसलिए वो दिन दूर नहीं जब तेलंगाना में भी पूरा भगवा का वातावरण होगा और भारतीय जनता पार्टी का कमल खिलेगा. मित्रों, आने वाले समय में भाजपा कार्यकर्ता सड़क पर संघर्ष करके यहां की सरकार को उखाड़ फेंकने के लिए तैयार खड़ा है. मित्रों, मैं मानता हूं एक समय हम लोगों ने जिस सरकार को उखाड़ फेंकने के लिए पूरे संघर्ष किया, उसका फायदा कांग्रेस के लोगों ने जरूर लिया है. मित्रों, लेकिन ये कांग्रेस वही कांग्रेस है जो इस देश की मिट्टी से हमेशा सौदा करती है, इस देश के लोगों के सौदा करती है. मैं मानता हूं कि इस कांग्रेस को भी उखाड़ फेंकने का दम अगर किसी में है तो भारतीय जनता पार्टी के कार्यकर्ताओं में है. मित्रों, ప్రజా సేవ, ప్రజా పోరాటాలతోనే అధికారంలోకి వస్తాం. ఇది నితిన్ నబీన్ కార్యకర్తలకు చెప్పినటువంటి మాట. ప్రజా పోరాటాలు చేయాలి. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు అలర్ట్గా ఉండాలి. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు మీరు స్పందించాలి అనేది కార్యకర్తలకు ఇచ్చినటువంటి పిలుపు. మరి స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం ఈ కామెంట్స్ని ఎలా తీసుకుంటుంది? జాతీయ నాయకత్వం పశ్చిమ బెంగాల్లో చూపినటువంటి పోరాట పటిమని ఒకసారి గుర్తు చేస్తూ ఎన్నో ఏళ్ల కళ మనం సాకారం చేసుకున్నాం, తర్వాత మన టార్గెట్ తెలంగాణ అనేటువంటి మాట కూడా చెప్పారు. ప్రజా పోరాటాలతోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాము అనంటే గతంలో తెలంగాణలో ఏ స్థాయిలో ప్రజా పోరాటాలు జరిగినాయో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజా పోరాటాల కన్నా ప్రజా సమస్యల మీద ఎక్కువ దృష్టి సారించాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలి. మనం పోరాడుతున్న విషయం, మనం ప్రజల కోసం పోరాడుతున్న విషయం వారికి స్పష్టంగా తెలిసేలా చేయాలి. ఇప్పటి వరకు ఇనాక్టివ్ మోడ్లో ఉన్నటువంటి కొంతమందిని ఉద్దేశించి నితిన్ నబీన్ ఈ కామెంట్ చేశారని కూడా చెప్తున్నారు. రామచంద్రరావు కూడా స్పష్టంగా చెప్పారు నితిన్ నబీన్, మనం
యువ రక్తాన్ని ప్రోత్సహించాలి, అలాగే ఆ యువ నాయకుల్ని ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేయాలనేది కూడా నితిన్ నబీన్ చెప్పారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నటువంటి ఆయన రంగారెడ్డి గ్రామీణ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని అయితే ప్రారంభించారు. అనంతరం శంషాబాద్ వేదిక నిర్వహించినటువంటి సభలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో విపక్షంలో ఉన్న బీజేపీ ప్రజా పోరాటాలు చేయాలని కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చినటువంటి పిలుపు కూడా ఒకంత ఆకట్టుకునేలా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పోరాడాలి. ఇది ఉన్నటువంటి కార్యకర్తలకి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చినటువంటి పిలుపు. ప్రజాసేవ పోరాటాల ద్వారానే అధికారంలోకి రాగలుగుతాం. నితిన్ నబీన్ క్లారిటీగా చెప్పారు. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తానని ప్రతి కార్యకర్త సంకల్పించుకోవాలి అని నితిన్ నబీన్ అయితే చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కార్యకర్తల సంకల్పం వల్లే ఘన విజయం సాధించాం. తెలంగాణలో కూడా అలాంటి సంకల్పం ఇప్పుడు తీసుకుంటేనే రాబోయే ఎన్నికల నాటికి మనం అధికారంలోకి వస్తాం, అధికారం సాకారం అవుతుంది అనేటువంటి మాట కూడా చెప్పారు. జాతీయ నాయకత్వం ఎలాంటి ఉద్దేశంతో ఉందో క్లియర్గా కార్యకర్తలకి, రాష్ట్ర నాయకత్వానికి, కీలక నేతలు కూడా నితిన్ నబీన్ కుండబద్దలు కొట్టారు. మీరు ఇప్పటి నుంచే మీ పని మొదలు పెట్టాలి. వచ్చే ఎన్నికల నాటికి 1 సంవత్సరం ముందు చూసుకుందామంటే అది కుదరదు. ఇప్పటి నుంచే మీరు సంకల్పం తీసుకొని ప్రజల్లోకి బలంగా వెళితేనే అవుతుంది. బెంగాల్ను ఉదాహరణగా చెప్తూ చేసినటువంటి కామెంట్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కూడా చెప్పారు. త్వరలో తెలంగాణ కాషాయ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. లోక్సభలో 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు అప్రతిహతంగా సాగుతోందని కామెంట్ చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ ఎంతో పోరాడారని గుర్తు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వల్లే తెలంగాణ సాకారమైందని నితిన్ నబీన్ చెప్పారు. ఈ అంశాన్ని కూడా పర్టికులర్గా ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాలి. తెలంగాణ వాదాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటు సమయంలో ఏ స్థాయిలో అయితే బలంగా తీసుకుని వెళ్ళిందో, భారతీయ జనతా పార్టీ కృషి చేసిందో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా నితిన్ నబీన్ చెప్పారు. నితిన్ నబీన్ కామెంట్స్తో కార్యకర్తలైతే ఒక ఉత్సాహం అయితే నెలకొంది. కానీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి వర్గపోరు కావచ్చు, కీలక నేతల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, పదవుల పంపకానికి సంబంధించి, లేకపోతే క్యాబినెట్ హోదాకు సంబంధించి కూడా ఒకంత తెలంగాణ రాష్ట్ర బీజేపీలో చర్చ అయితే జరుగుతుంది. నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనతో అన్నీ సర్దుకుంటాయి. ఇది తెలంగాణ బీజేపీ కీలక నేతలు చెప్పినటువంటి మాట. చూడాలి జాతీయ నాయకత్వం ఏ స్థాయిలో తెలంగాణ బీజేపీ శాఖని బలోపేతం చేస్తుంది. కుమ్ములాటలు కావచ్చు, వర్గ విభేదాలు కావచ్చు, ఉన్నటువంటి నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, వీటన్నిటినీ సరిచేస్తారు నితిన్ నబీన్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.